నేను మా ఫ్రెండ్స్ అయితే అందరూ డిసైడ్ అయిపోయినాం గోల్కొండ బోనాలకి వెళ్ళాలని చెప్పేసి. అలా అని చెప్పి జర్నీ స్టార్ట్ చేసినాం. మొదలు అయితే బీభత్సమైన ట్రాఫిక్ అయితే ఉండే. ఇకపోతే బైకులు కానీ ఆటోలు కానీ గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. సో అక్కడ బయటనే పెట్టేసి ఆపేసి వచ్చేసినాం. అక్కడ మెయిన్ రోడ్ నుంచి గోల్కొండ ఫోర్ట్ వరకు బై వాక్ ద్వారా అయితే వెళ్ళినాం. డిస్టెన్స్ అయితే బాగా దూరం అనిపించింది. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అనిపించింది. ఇలాగైతే నేను 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆల్మోస్ట్ గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. జనాలు మాత్రం చాలా అంటే చాలా మంది వచ్చారు. మేము ఫ్రెండ్స్ వెళ్ళాం కాబట్టి జనాల లోపల తట్టుకోగలుగుతాం, కానీ అసలు ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. అది చిన్నపిల్లలు తీసుకొని మాత్రం వెళ్తే మాత్రం ఆ జనాల్లో అసలు చాలా బీభత్సంగా ఉంటుంది. అంతమంది ఉన్నారు. ఇకపోతే ఆ గోల్కొండ స్టెప్స్ ఎక్కాలంటే కూడా మా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడారు. ఎందుకంటే 3 కిలోమీటర్స్ బై వాక్ వచ్చినాం అండ్ మళ్ళీ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. అందులో మళ్ళీ జనాలు తోచులాట అంటే చాలా ఘోరంగా అనిపించింది. గోల్కొండ ఫోర్ట్ నుంచి సిటీ విజువల్స్ అయితే బాగుండే. ఆల్మోస్ట్ వెళ్తున్నప్పుడు మేము స్టార్ట్ అయితే పైకి వెళ్ళి చూసి కిందికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఫైనల్గా కిందికి వచ్చేసరికి కింద వచ్చేసి మెడికల్ క్యాంప్ అండ్ అంబులెన్సెస్ అయితే ఉండే. ఆ తొక్కిసలాట ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయ్యి ఏమైనా డ్యామేజ్ అయినా ఒకవేళ డాక్టర్స్ అండ్ నర్సెస్ అయితే అక్కడ అవైలబుల్గా ఉండే. కిందికి వచ్చాక గార్డెన్ దగ్గర కొంచెం మంచిగా అనిపించి అక్కడైతే మేము మా ఫ్రెండ్స్ అనేది ఫోటోలు అయితే దిగినాం. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించిన, కిందికి వచ్చాక చాలా ఫ్రీగా అనిపించింది. ఇంకా లాస్ట్గా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాం. మొత్తానికి గోల్కొండ బోనాలు అయితే చాలా బాగా అనిపించింది.